హాయ్. ఈరోజు వచ్చేసి మనం సెకండ్ క్లాస్ నేర్చుకుందాము. సో, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ పెట్టాను నేను. ఇప్పుడు వచ్చేసి సెకండ్ క్లాసు. నేను మీకోసం క్రియేట్ చేసిన ఫోల్డర్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం హెచ్టీఎంఎల్‌లో ల్యాబ్ 1 కంప్లీట్ చేసాము. ఈరోజు వచ్చేసి మనం న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో, ఈ న్యూ ఫోల్డర్ పేరు వచ్చేసి మనం ల్యాబ్ 2 అని పెట్టుకుందాం. మీకు ఆల్రెడీ ఆ ల్యాబ్ 1కి సంబంధించిన ఫైల్ కూడా మీకు మెయిల్ పెట్టాను. ఇప్పుడు ఈ సెకండ్ క్లాస్ కూడా మీకు పెడతాను. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే. సో విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పాను హెచ్టిఎంఎల్లో ఏం చేయొచ్చు అని చెప్పాను. బాయిలర్ టెంప్లెట్స్ ఉంటే మనకి పెద్దగా కష్టపడకుండా నేను ఇక్కడ lab2.html అని చెప్పి క్రియేట్ చేసుకున్నాను. సో మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ హెడ్ బాడీ ఇవన్నీ క్రియేట్ చేయకుండా ఎక్స్క్లమేషన్ మార్క్ కొట్టి ఎంటర్ కీ కొడితే ఆటోమేటిక్గా టెంప్లెట్ మొత్తం వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర మనం ల్యాబ్ 2 అని చెప్పని పెట్టుకుందాము. దెన్ బాడీలో ఇవాళ సమ్ మోర్ ట్యాగ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో బేసికల్గా మనకి హెడ్డింగ్స్లో 6 ట్యాగ్స్ అవైలబిలిటీ ఉంది. సో నేను ఊరక శాంపిల్ కోసం హెడ్డింగ్ 1 అని పెడుతున్నాను. అలానే నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి H2 అనే ట్యాగ్ ఉంది. సో దీన్ని హెడ్డింగ్ 2 అని పెడుతున్నాను. సో టోటల్ హెచ్టిఎంఎల్లో అవైలబిలిటీ ఉన్న ట్యాగ్స్ ఎన్నంటే 6 ట్యాగ్స్. సో ఇంకెంతకంటే మనం వాడాలంటే మనం కస్టమైజ్ చేసుకోవాల్సిందే తప్పితే బై డిఫాల్ట్గా హెచ్టిఎంఎల్ ప్రొవైడ్ చేస్తున్న మటుకు ఓన్లీ 6 ట్యాగ్స్ వరకే ఉంటాయి మీకు. సో నెక్స్ట్ H5 కూడా తీసుకుంటున్నాను. దాన్ని హెడ్డింగ్ 5 అని పెడుతున్నాను. ఆ తర్వాత H6 అని తీసుకున్నాను. దీన్ని కూడా హెడ్డింగ్ 6 అని పెట్టేశాను. దిస్ ఈజ్ ద లాస్ట్. సో మనం ఏదన్నా ట్రై చేసి 7 కూడా పెడదామని ట్రై చేస్తే ట్యాగ్స్ అయితే క్రియేట్ అవుతాయి కానీ బట్ దానికంటూ ఒక స్టైల్ అనేది లేదు. సో కాబట్టి ఆటోమేటిక్గా మీకు H7 పెట్టగానే రెడ్ మార్క్లో వచ్చింది. దట్స్ మీనింగ్ ఆఫ్ ద ట్యాగ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. సో దట్ ఈస్ ద ఇండికేషన్. H7 ఈజ్ నాట్ అవైలబుల్. ఇక్కడ చూడండి H6 కంటే H7 తక్కువ ఉండాలి బట్ కానీ పెద్దది వచ్చింది. ఎందుకంటే అది ట్యాగ్ కింద కన్సిడరేషన్ చేయలేదు. ఓకే. లెట్స్ ఇంకా నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి మనం పారాగ్రాఫ్ అనే ట్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాం. P అంటే పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్లో మనం ఏదైనా ఒక కంటెంట్ తీసుకొచ్చుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేసేటప్పుడు ఏం చేస్తుంటానంటే ఏదో ఒక టైప్ చేయకుండా సమ్ నెట్ నుంచి ఏదో కంటెంట్ తీసుకొచ్చి పెడుతుంటాను. ఎందుకంటే కొద్దిగా చూస్తానికి నీట్గా ఉంటుంది కాబట్టి. జావా స్క్రిప్ట్ అనే క్వశ్చన్ మార్క్ కొడుతుంటే వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడో చోట మనకి నోట్స్ అనేది ఒకటి వస్తుంది. లేకపోతే వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ అని కొడదాం. సో అప్పుడు మనకి నోట్స్ వస్తుంది. వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ అని పెట్టాను. దెన్ హెచ్టిఎంఎల్ నుంచి సమ్ నోట్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో షో మోర్లో కొడితే సమ్ మోర్ డేటా ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని మనకు అవసరం లేదు. సో వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ అంటే జస్ట్ సింప్లీ ఇంతవరకు తీసుకుందాం. లెట్ us కాపీ అండ్ కమ్ బ్యాక్ టు ద విఎస్ కోడ్ అండ్ పేస్ట్ ఇట్. సో ఇక్కడ మనకి పారాగ్రాఫ్ కనపడుతుంది. అయితే మనం స్టైల్స్ అప్లై చేయాలంటే సిఎస్ఎస్ నేర్చుకున్న తర్వాతే మనం స్టైల్స్ అప్లై చేస్తాం. అయితే వితౌట్ సిఎస్ఎస్ కూడా కొన్ని బేసిక్ స్టైల్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. అవి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో బై డిఫాల్ట్గా ఫస్ట్ పారాగ్రాఫ్ లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటుంది. మనం నో నీడ్ ఆఫ్ స్పెసిఫైయింగ్ దట్. నెక్స్ట్ దేని ఫెసిలిటీ ఉందంటే మనకి అలైన్ అనే ఒక కమాండ్ వాడి ఈజ్ ఈక్వల్ టు రైట్ అని ఇస్తే ఇట్ షుడ్ బి రైట్. చూడండి ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. అలానే అంటే ఇవి సిఎస్ఎస్ కాదు, ఇది ఓన్లీ హెచ్టిఎంఎల్లో వాడే యాట్రిబ్యూట్స్ అనమాట. సో నేను మళ్ళీ అలైన్ అని చెప్పని వాడుతున్నాను. రైట్ కాకుండా ఈసారి సెంటర్ అని ప్రొవైడ్ చేశాను. సెంటర్ వచ్చింది. అండ్ సమ్ మోర్ ఈస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ జస్టిఫై అంటాను. జస్టిఫై అంటే అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి సాటిస్ఫైడ్స్ ఆఫ్ బోత్ సైడ్స్. రెండు పక్కల సమానంగా. ఇక్కడ చూడండి మేక్ తర్వాత ది తర్వాత స్పేస్ వచ్చింది, కానీ ఇక్కడ చూడండి మధ్యలో బిట్వీన్ స్పేసెస్ ప్రొవైడ్ చేసి నీట్గా అలైన్ చేసింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ రైట్ అండ్ సెంటర్ అండ్ జస్టిఫై. దీస్ 4 టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్ మోడల్స్ మనం దీంట్లో వాడుకోవచ్చు. ఓకే. సో దెన్ వచ్చేసి మనకి ఇక్కడ దీని తర్వాత మనం నెక్స్ట్ వాడే కమాండ్స్ ఏంటంటే ప్రీ అనేది ఒక ట్యాగ్ ఉంది మనకి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీ అంటే ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్ అంటాం. అంటే మనం ఎలా టైప్ చేస్తామో అలానే స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడం కోసం వాడే ఒక కమాండ్నే
ప్రీ ట్యాగ్ అంటాం. చూడండి నేను ఇక్కడ నా అడ్రస్ టైప్ చేస్తాను, కేకేసిసి ఇన్ఫో సిస్టమ్స్ ఒంగోలు అని టైప్ చేశాను. ఇది 2 లైన్స్లో టైప్ చేశాను కాబట్టి 2 లైన్స్ వచ్చింది. అదే విడిగా మీరు ఎక్కడైనా 2 లైన్స్ టైప్ చేయండి, ఇట్ షోయింగ్ ఆన్ ద సింగిల్ లైన్. నేను కేకేసిసి ఇన్ఫో సిస్టమ్స్ అని ఎంటర్ కీ కొట్టి ఒంగోలు అని టైప్ చేస్తే ఇట్ గోయింగ్ ఆన్ టు సింగిల్ లైన్. ఎందుకని? అది బ్రేక్ అనేది తీసుకోదు. కానీ ప్రీలో వాడితే అర్థం ఏంటంటే ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్ అంటే అది ఎలా అయితే మనం టైప్ చేస్తున్నామో అదే ఫార్మాట్లో విజిబిలిటీ వస్తుంది అనమాట. సో నేను ఒక చిన్న సి ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. ఇక్కడ యాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ stdio.h. యాక్చువల్గా ఎప్పుడైతే మనం లెస్ దెన్ పెడుతున్నామో గ్రేటర్ దెన్ పెడుతున్నామో అది ఏమనుకుంటుంది అంటే ట్యాగ్ అనుకుంటుంది. దాన్ని ట్యాగ్ అనుకొని దాని తర్వాత ఉన్న కంటెంట్ని చూపించదు. అందుకని నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, లెస్ దెన్ కావాలంటే %LT అనే షార్ట్ కోడ్ వాడతాం, గ్రేటర్ దెన్ కావాలంటే %GT అనే షార్ట్ కోడ్ వాడతాం. ఆటోమేటిక్గా మనకి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వస్తుంది. దెన్ మెయిన్ అనే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లోకి వెళ్తున్నాం. ప్రింట్ఎఫ్లో హలో సి వరల్డ్ అని చెప్పని మెసేజ్ రాశాం. దట్స్ ఫైన్. సి వరల్డ్ దెన్ ఎక్స్క్లమేషన్. సో ఇలా రాసుకుంటే మనకి యాజ్ ఈజ్లీ ప్రోగ్రామ్ అనేది నీట్గా కనపడుతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ప్రీ ఫార్మాటెడ్. ఏదన్నా ఒక స్పెసిఫైడ్ ఫార్మాట్లో ఇంకా మీకు ఇక్కడ గ్యాప్ ఎక్కువ కనబడుతుంది, ఆ గ్యాప్ కనపడకూడదంటే దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ట్యాబ్ కొట్టండి, ఎగ్జాక్ట్లీ బ్యాక్ వెళ్ళిపోయింది. అప్పుడు రూట్ లైన్లోనే మొత్తం కనపడుతుంది. ఈ ప్రింట్కి కూడా ఇంత స్పేస్ అవసరం లేదనుకుంటే బ్యాక్ స్పేస్ కొట్టండి, బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ కోసం దీన్ని వాడతాం. ఓకే, అండ్ సమ్ మోర్ ట్యాగ్స్ చూద్దాం. దీని తర్వాత మనం ఏదన్నా ఒక లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ చూపించాలి అనుకుంటే 2 టైప్స్ ఉన్నాయి మనకి, ఓఎల్, యూఎల్. ఓఎల్ అంటే అర్థం ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటాము, యూఎల్ అంటే అర్థం ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. సో నేను ఇక్కడ యూఎల్ అని చెప్పి తీసుకున్నాను. యూఎల్లో అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్లో నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ యాపిల్స్, అలానే నెక్స్ట్ గ్రేప్స్, ఇంకొక లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మనం మెనూస్ డిజైన్ చేసేటప్పుడు వాడే మొత్తం ఇవే వాడుతుంటాం అనమాట. సో బనానాస్, వీటి మీద గ్రిప్ రావాలి, నేను దానికి సంబంధించిన మోడల్స్ అన్ని చెప్తాను. ఇక్కడ చూడండి మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి బుల్లెట్స్తో వచ్చినాయి. ఇదే దాన్ని మనం ఇంకో కాపీ పేస్ట్ చేసుకుందాము. దీన్నే కాపీ పేస్ట్ చేసుకొని యూఎల్ కాస్త ఓఎల్ అని చెప్పని పెడదాం. ఇక్కడ యూఎల్ కాస్త ఏం చేద్దాం, ఓఎల్ అని పెడదాం. సో ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. చివరిలో యూఎల్ క్లోజ్ అయింది. ఇక్కడ రెండో సెట్ కూడా వచ్చింది. ఇది యూఎల్ని కాస్త నేను ఓఎల్ కింద మార్చేస్తే ఆటోమేటిక్గా అది ఆర్డర్డ్లో వచ్చేసింది. ఆర్డర్డ్ అంటే మీనింగ్ ఆఫ్ 1 2 3 4 అని. వీటికి సంబంధించి ఇంకా స్పెషలైజేషన్స్ చేద్దాము. నేను ఈ రెండు కాపీ చేసుకొని ల్యాబ్ 2లో ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ల్యాబ్ 2.1 అని క్రియేట్ చేస్తాను. 2.1 1 అని అర్థం అనమాట. సో ఫస్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్ కొడదాం. ఇక్కడ వచ్చేసింది, దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడికి వచ్చి ఇందాక మనం ఏదైతే కాపీ చేసుకున్నాం అది పేస్ట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో సమ్ మోర్ ఆప్షన్స్ వి విల్ ప్రిపేర్. ఓకే, అవి ఏందనేది 1 by 1 చెప్తాను చూడండి. సో ఇప్పుడు యూఎల్లో మనకి టైప్ని స్పెసిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ యూఎల్లో బై డిఫాల్ట్గా ఏమొస్తున్నాయి, బుల్లెట్స్ వస్తున్నాయి. నాకు బుల్లెట్స్ కాదు, సమ్ స్క్వైర్స్ కావాలి. బుల్లెట్స్ కాకుండా ఏం కావాలి, స్క్వైర్స్ కావాలి. అప్పుడు టైప్ ఈజ్ ఈక్వల్ టు SQRE, స్క్వైర్ అంటే స్క్వైర్స్ వచ్చేస్తుంది. ఓకే, అట్లానే దీన్ని కాపీ చేసుకుందాం. ఇక్కడ 1 more సెట్ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూఎల్ కాపీ కాలేదు. సో యూఎల్ ఓపెన్ చేసి టైప్ అని చెప్పనిచ్చి స్క్వైర్ కాకుండా సర్కిల్ అని చెప్పని ఇవ్వచ్చు. సో సర్కిల్ అంటే అర్థమైంది, ఆటోమేటిక్గా సర్కిల్స్ వచ్చేస్తాయి. ఇవి సర్కిల్స్, CIRCLE, స్పెల్లింగ్ తప్పు పడ్డది, CIRCLE, సర్కిల్. ఎస్, హాలో సర్కిల్స్ వస్తాయి. ఇవి బుల్లెట్స్ అంటాం, ఇవి సర్కిల్స్ అంటాం, వీటిని స్క్వైర్స్ అంటాం అన్నమాట. సో దట్స్ ఇవి మనం వాడేది యూఎల్లో. అట్లనే ఓఎల్లో కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ తీసుకొచ్చుకోవచ్చు. ఈ ఓఎల్ని కాపీ చేస్తున్నాను. ఎట్ ది ప్యారలల్లీ ఐ విల్ పేస్ట్. ఓకే, దెన్ ఇక్కడ ఓఎల్లో నేను టైప్ నాకు రోమన్ అంకెలు కావాలి, రోమన్లో క్యాపిటల్స్ కావాలి. క్యాపిటల్ I అని ఇస్తే ఆటోమేటిక్గా రోమన్ క్యాపిటల్స్ వస్తాయి. సో దీన్ని కాపీ చేసుకుందాం. లెట్స్ కాపీ దిస్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోమన్లో స్మాల్ కావాలంటే స్మాల్ I పెడితే ఆటోమేటిక్గా రోమన్ స్మాల్ వస్తుంది. అలానే మనకి రోమన్ కాకుండా ఆల్ఫాబెట్స్ కావాలనుకుంటే క్యాపిటల్ A పెడితే క్యాపిటల్ ABC వస్తుంది. అలానే స్మాల్ a పెడితే మీకు
ఆటోమేటిక్గా స్మాల్ ఏబిసి తోటి ఆర్డర్ వస్తుంది. ఇలా మనం ఏది కావాలంటే క్యాపిటల్స్ పెట్టుకోవచ్చు, ఐలు పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో కాబట్టి మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ టైప్ ఏ అని పెట్టి స్పేస్ ఇచ్చి స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ జే నుంచి స్టార్ట్ చేసామనుకో. సో ఆటోమేటిక్గా ఇక్కడ స్టార్ట్ ఏమి ఇచ్చాము, స్టార్ట్ జే అని చెప్పని ఇచ్చాము. సో ఇక్కడ ఏబిసిడీలు వచ్చినాయి. సో ఇక్కడ 1 2 3 4 వచ్చినాయి. బట్ ఇక్కడ స్టార్ట్ అనేది మనకు అప్లై కాలేదు. సో లెట్స్ బిగిన్ ఆర్ స్టార్ట్. ఓకే, టైప్ ఏ అని చెప్పని ఇచ్చాము. ఇక్కడ ఏ అనేది ఇవ్వకుండా సమ్ జే ఇస్తే సో వాట్ విల్ బి గోయింగ్ ఆన్ టు దట్. ఇక్కడ యాపిల్స్, గ్రేప్స్, ఏబిసి స్మాల్ వచ్చినాయి. టైప్ జే అనేది ఏం చేసింది, తీసుకోలేదు. ఎందుకంటే we must give the capital beginning of the letter will be specified. ఓకే, సో ఇలా ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే హైరార్చికల్ లెవెల్లో చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మొత్తం ఉన్న టైప్స్ అన్ని తీసుకొచ్చాము. స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ అండ్ బై డిఫాల్ట్ 1 2 3 4 వస్తాయి అనమాట. ఇవి కాకుండా ఒక హైరార్చికల్లో చేయాలంటే ఇంకొక ఎక్సర్సైజ్ తీసుకుందాం. సో దాని పేరు lab22.html అని పెట్టుకుందాం. ఓకే, then we take the exclamation and enter. సో దిస్ ఇస్ ద బాయిలర్ టెంప్లేట్ కోడ్ అంటాం. దీన్ని ప్రివ్యూ ఆన్ చేసుకుందాం, షో ప్రివ్యూ తోటి. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే నేను ఒక ఆర్డర్డ్ లిస్ట్ ఓపెన్ చేశాను. ఈ ఆర్డర్డ్ లిస్ట్లో లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో నేను ఫస్ట్ యాపిల్స్ అని చెప్పాను ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్లో గ్రేప్స్ ఉన్నాయి. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్లో పైనాపిల్ ఉంటాయి. సో దట్స్ అయితే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే యాపిల్స్లో మళ్ళీ నాకు 2 రకాల యాపిల్స్ ఉన్నాయి అనుకున్నాం. అంటే యాపిల్స్ లోపల కాబట్టి ఆ లిస్టులో ఇంకొక ఆర్డర్డ్ లిస్ట్ ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో ఎల్ఐకి వెళ్ళి నేను ఇక్కడ రెడ్ యాపిల్స్ అని చెప్పనేది ఒకటి ఉండాలి. చూడండి హైరార్చికల్లో వస్తుంది అక్కడ. అలానే ఎల్ఐ తీసుకొని గ్రీన్ యాపిల్స్ అని చెప్పని మళ్ళీ ఇంకొకటి ఉండాలి. ఆ తర్వాత నేను యాపిల్స్లోనే బ్లాక్ యాపిల్స్ అని చెప్పని ఇంకొకటి ఉండాలి. ఓకే, దట్స్ ఫైన్. అప్పుడు ఏమైంది, యాపిల్స్లో 3 కేటగిరీస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ రెడ్ యాపిల్స్లో మళ్ళీ ఇంకొక 2 ఉన్నాయి అనుకుంటే మళ్ళీ అక్కడ ఓఎల్ తీసుకుంటాం. ఏం సార్ అన్నిట్లోనే ఓఎల్ఏ తీసుకోవాలా, యూఎల్ తీసుకోకూడదంటే ఓకే, ఒక దాంట్లో వచ్చి యూఎల్ కూడా తీసుకోవచ్చు మనం. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ని మనం మెన్షన్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి నేను బిగ్ యాపిల్స్ అని పెట్టుకున్నాను. రెడ్ యాపిల్స్లో బిగ్ యాపిల్స్, అలానే రెడ్ యాపిల్స్లో స్మాల్ యాపిల్స్, అలానే రెడ్ యాపిల్స్లో మీడియం యాపిల్స్. అంటే మనకి రేపు ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తున్నామంటే రేపు ఫర్దర్గా మనం మెనూస్ క్రియేట్ చేసేటప్పుడు మెయిన్ మెనూ, సబ్ మెనూ, దాంట్లో సబ్ మెనూస్ రావాలంటే ఈ లిస్టులు అనేవి వాడతాం అనమాట. ఈ లిస్టులు అనేది బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తాయి వెబ్ డిజైన్లో. సో కాబట్టి మనకి అది యూఎల్ఆ ఓఎల్ఆ అనేది ఇంపార్టెంట్ కాదు, దేని లోపల ఉందనేది మనం స్పెసిఫై చేయాలి. ఈ బుల్లెట్స్ అన్ని లేకుండా చేయొచ్చు, దీన్ని హారిజాంటల్గా వచ్చేటట్టు చేయొచ్చు. అవన్నీ సిఎస్ఎస్ వాడి, ఇది కోర్ మనం ఇప్పుడు చేస్తుంది, సిఎస్ఎస్ వాడి వాటికి సంబంధించిన మొత్తం మనం అప్డేట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఈ సెకండ్ క్లాస్లో ఈ 3 ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ HTML వరకు ఒక 5 క్లాసెస్లో నేను మొత్తం కవర్ చేస్తాను. దాని తర్వాత సిఎస్ఎస్ నేర్చుకుందాం. ఈ సిఎస్ఎస్లో మళ్ళీ సమ్ మోర్ HTML ట్యాగ్స్ కవర్ అవుతాయి. ఆ తర్వాత జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు మళ్ళీ HTML కొన్ని ట్యాగ్స్ కవర్ అవుతాయి, సమ్ మోర్ సిఎస్ఎస్ కూడా కవర్ అవుతాయి. ఎందుకంటే ఈ 3 కూడా ఇంటర్లింక్డ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనకి 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు వాటి అవసరాలకు తగ్గట్టుగా మనం కమాండ్స్ నేర్చుకుంటూ వెళ్దాం. సో ఈ సెకండ్ క్లాస్ వరకు వీటి మీద పర్ఫెక్ట్గా అండి. సో తర్వాత మిగతా చూద్దాం. ఓకే.